రాజు వచ్చు సియోను కుమారి సంతోషించు యెరూషలేము కుమారి వాడుగా అందరూ పాడండి. యెరూషలేము కుమారి వైరి గెల్వను యుద్ధనా పోదమా శోధనలు మనను చుట్టి వచ్చిన సాతాను అయ్యగారు వస్తున్నారు. మన అయ్యగారు యేసునాథు గల్వను సరణి నేనేగా యేసుతో అడ్డుగా వచ్చు వైరి రాజుల రాజుకి తదేరుపాడు గ్రామ ప్రజలకి ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా మన రక్షకుడును మన ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట శుభము కలుగును గాకని విశ్వాసంతో చెప్పుచున్నాం. మేమందరం కూడా ఈ దినాన్ని ఈ రీతిగా ఈ వీధిలో నిలువబడి ఆయన నామాన్ని గణపరచడానికి గల ప్రాముఖ్యమైన కారణం సదన వాళ్ళవాడి విమోచన కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకాన్ని ప్రేమించి పరలోకాన్ని విడిచి ప్రభువు సహవాసాన్ని విడిచి ఈ భూమండలం మీదకి నరునిగా అరుదించి మానవాళి పాప విమోచన కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రాణం పెట్టాడు. యేసు మాత్రమే దేవుడని, యేసు తప్ప మరొక దేవుడు ఈ లోకమందు లేడని, సకల మానవాళి విమోచన కొరకై ఆయన కలువరి గిరిలో తన ప్రాణం నడిపించేటువంటి గొప్ప దేవునిగా మీ అందరి ఎదుట మేము ప్రచురపరుచుకొనుచున్నాం. పిల్లారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు తన పరిచర్యను తుదముట్టించడానికి ఆయన యెరూషలేములోనికి ప్రవేశించిన సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మేమందరం ఈ రీతిగా ఈ మట్టలు పట్టుకుని ఈ వీధిలో నిలబడి పిచ్చివాని వలె వెర్రివారి వలె మేము పరిగెత్తట్లేదు, కానీ గొప్ప రక్షకుని మీకు పరిచయం చేయాలని, ఆ రక్షకుని ద్వారా వచ్చేటువంటి రక్షణ భాగ్యం మీ కుటుంబాల్లో కలగాలని, మీకు గొప్ప ఆత్మ సంబంధమైన వరములతో నింపబడిన శ్రేష్టమైన రక్షణ భాగ్యం మీ అందరికీ కలగాలనే కాంక్షతో మేమందరం కూడా ఈ వీధుల్లో నిలబడి రారాజైనటువంటి యేసుక్రీస్తు ద్వారా వచ్చే గొప్ప రక్షణని మీరు పొందుకోవాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా క్రీస్తు రక్షణలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ కూడా లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు తిరిగి రావాలని, ఆయన మాత్రమే నిత్య జీవాన్ని అనుగ్రహించగలిగిన గొప్ప దేవుడని విశ్వసించి మాతో కూడా రాజుల రాజైనటువంటి యేసుతో మీరు కూడా ఈ ఆరాధనలో పాల్గొంటారని ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నా. బోలో యేసుక్రీస్తు మహారాజ్కే జై, దావీదు కుమారునికే జై, సర్వోన్నతమైన రక్షకునికే జై. నాదముతో తాంబూర సితారనాదముతో ప్రభు యేసు దయానిధి ఆ మూలకోటి దగ్గర 10 నిమిషాలు చెప్పిద్దాం అయ్యగారు. ప్రభు యేసు దయానిధి సన్నిధికి మూలకోటి దగ్గర మా అయ్యగారితో 5 నిమిషాలు చెప్పిద్దాం వాక్యం. అయ్యగారికి మైక్ నేడుకొచ్చాయండి. బొద్దుకోళ్ళ గొడిగేది ప్రకటించుచున్నాం. పిల్లారా, ఈ లోకమందు దేవుళ్ళనబడిన వారు, దేవతలనబడిన వారు కోటాను కోట్ల మంది ఉన్నప్పటికీ, ఎవరి మత విశ్వాసాలు వారివైనప్పటికీ, ఎవరి భావనలు వారివైనప్పటికీ,
మేము మాత్రం యేసు క్రీస్తు మాత్రమే దేవుడని ప్రకటించడానికి గల ప్రాముఖ్యమైన కారణం, ఈ లోకమందు దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు కోటాను కోట్ల మంది ఉన్నప్పటికీ మరణించి తిరిగి లేచి మానవాళి విమోచనకు కారకుడైనటువంటి ఒకే ఒక దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు. సకల మానవాళి రక్షణార్థమై ఆయన ప్రకటించినటువంటి గొప్ప రక్షణను మీ అందరికీ కలగవలనని, మీ కుటుంబములలో కూడా యేసుక్రీస్తు ద్వారా గొప్ప రక్షణ కలగవలనని బహు విశ్వాసంతో మేమందరం కూడా ఇక్కడ చేరి నిలవబడ్డాం. ఇక్కడ నిలబడిన మేమందరము వెర్రివారముగా మీ దృష్టికి మేము కనబడవచ్చు, లేకపోతే మత మార్పిడులు చేసేవారిగా మేము కనబడవచ్చు, కానీ యేసుక్రీస్తు మాత్రమే మానవాళికి శాశ్వత విమోచకుడు. ఆయన మాత్రమే పాపుల కొరకు ప్రాణం పెట్టినటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి యెరూషలేములోనికి ప్రవేశించిన దినముగా మేమందరం కూడా ఈ రోజు ఆయన నామాన్ని ప్రకటించుకుంటూ ఈ వీధుల వెంబడి నిలిచి మీకు కూడా యేసుక్రీస్తు వలన కలిగేటువంటి రక్షణ భాగ్యం కలగాలని బహువిశ్వాసంతో నిలబడి మేమందరం కూడా యేసుక్రీస్తు రక్షణ భాగ్యం మీరు పొందుకోవాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. పిల్లారా, మానవుని జీవితం కొంతకాలమే. ఈ లోకంలో నివసించేటువంటి వారందరూ కొంతకాలమే, శాశ్వత కాలం ఎవరో బ్రతకరు. కానీ యేసునందు విశ్వసించిన వాడు ఆయనతో కూడా యుగ యుగాలు బ్రతుకునని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము, ఆయన ద్వారా గొప్ప విమోచన మానవాళి కలుగుతుంది. కాబట్టి పిల్లారా, మీరందరూ కూడా విశ్వసించుటకు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు తరలి రమ్మని ప్రేమతో మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. బోలో యేసుక్రీస్తు ప్రభు మహారాజుకే జై, రాజుల రాజుకే జై, దావీదు కుమారునికే జై. యేసుక్రీస్తు ద్వారా కలిగే రక్షణ మీ అందరికీ కలగాలని బహు విశ్వాసంతో మేమందరం ప్రార్థిస్తున్నాం. ప్రియులారా, ఏదో ఒక దినమున మానవుడు యేసుని చేరుకునేటువంటి దినం అవుతుంది. ఆ దినం కొరకు మేము నిరీక్షిస్తున్నాం, విశ్వాసంతో యాత్ర చేస్తున్నాం. మీరు కూడా ఈ గొప్ప రక్షణలోనికి పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మీ అందరికీ పెద్దరుగుపాడు ఎఫ్ఎఫ్ని సిఎస్ఐ సంఘం తరపున గొప్ప రక్షణ భాగ్యాన్ని పొందుకోనమని ప్రేమతో మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ఆ రాజు సైన్యమందు చేరను, ఆ రాజు వచ్చేయును, యేసు రాజు ముందుగా ఇటే ఇక్కడ ఉంచుంటే ఇటు నుంచి తెస్తా. అందరు రండి, ఫోటో తీద్దాం.